నెక్స్ట్ ఇప్పటిదాకా మనం క్యూబ్ రూట్లు చేసాము, అలాగే ఎక్స్ క్యూబ్ చేసాం, ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ అని ఈక్వేషన్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో రాయండి. ఎగ్జాంపుల్, యూజింగ్ బైసెక్షన్ మెథడ్ using bisection method find a real root of equation f of x is equals to 3x minus root of 1 plus sin x. Correct to 3 decimals. చాలా ఇంపార్టెంట్, స్టార్ పెట్టుకోండి. 3 decimals measured in radians. Radians లో మెజర్ చేయమన్నారు. యూజింగ్ బైసెక్షన్ మెథడ్ ఫైండ్ రియల్ రూట్ ఆఫ్ f of x is equal to 0. 3x minus root of 1 plus sin x is equals to 0. Corrected to 3 decimals. 3 decimals కట్ చేసి మన పాయింట్ కాబట్టి మనం కట్ చేసేవచ్చు. మెజర్ ఇన్ రేడియన్స్ అన్నారు. ఓకేనా? బై యూజింగ్ విచ్ మెథడ్? బైసెక్షన్ మెథడ్. ఫస్ట్ గివెన్ పాలినామియల్ ఫస్ట్ ఇచ్చింది రాద్దాము. గివెన్ f of x is equals to ఏమి ఇచ్చారమ్మా? 3x minus square root of 1 plus sin x. ఇప్పుడు మనం ఏం చేయాలి? రూట్ ముందు దేని మధ్య ఉందో చూసుకోవాలి. 0, 1, 2 మనం ఏం ఫైండ్ చేయాలి? f of 0 దగ్గర స్టార్ట్ చేయాలి. f of 0, f of 1, f of 2, f of 3 అలా మనం ఫైండ్ చేయాలి. ఫస్ట్ f of 0 ఎంత? f of 0 is equals to ఏమొస్తుంది? 3 into 0, 0 plus స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ 0. ఇక్కడ మనం చూడండి, సైన్ 0 0 అని రాసేస్తాం మామూలుగా అయితే. కానీ ఇక్కడ జాగ్రత్తగా వినండి, మైనస్. సో ఇక్కడ రేడియన్స్ కదా, రేడియన్స్లో కూడా సైన్ 0 0 అని చూద్దాము. ఏమి ఇచ్చారు వీళ్ళు? రేడియన్స్ అన్నారు కాబట్టి మనం ముందు కాలిక్యులేటర్ని రేడియన్స్లో ఉందో లేదో చూసుకోవాలి. ఇక్కడ పైన డి అని కనబడుతుంది, మీకు కనబడుతుందా డి అని? మనం దాని రేడియన్స్ ఆర్లోకి మార్చుకోవాలి. అక్కడ డి అనే అక్షరం ఉంది, డి అంటే డిగ్రీస్లో ఉన్నట్టు. మనం ఆర్లోకి మార్చకపోతే వాల్యూస్ అని మారిపోతే ఆన్సర్ తప్పు వచ్చేస్తుంది. సో మనం దీన్ని ఆర్లోకి ఎలా మార్చాలి? మోడ్ 1 2 ఇగో 3 4 ఇగో 4 టైమ్స్ ప్రెస్ చేస్తే ఒకటైతే డిగ్రీ, రెండోది అయితే రేడియన్స్ అని ఉంది. 2 ఫైండ్ చేయాలి. 2 మనం ప్రెస్ చేస్తే ఇప్పుడు అది ఆర్లోకి మారింది. ఇప్పుడు మనం లెక్క స్టార్ట్ చేయాలి. అర్థమైందా ఎలా చేయాలో? ఇప్పుడు సైన్ 0 డిగ్రీస్, రేడియన్ మాన్లో కూడా సైన్ 0 0 కాబట్టి ఇది ఎంత వస్తుంది? సైన్ 0 0, 0 మైనస్ 1 మైనస్ 1 లెస్ దెన్ 0. సో f of 0 మైనస్ 1 వచ్చింది. ఇప్పుడు f of 1 ఫైండ్ చేద్దాం. f of 1 is equals to 3 into 1, 3 minus square root of 1 plus sin 1. సో 1 plus sin 1 మొత్తం ఒకేసారి మనం చేసేద్దాం కాలిక్యులేటర్లో. sin 1 ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus sin 1 ఒకేసారి కొట్టేద్దాం. చూడండి ఎలాగో. స్క్వేర్ రూట్ ఆఫ్ ఇగో స్క్వేర్ రూట్ బ్రాకెట్ ఓపెన్ చేయాలి. బ్రాకెట్ ఓపెన్ చేసి 1 ప్లస్ సైన్ 1 మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేసుకోవాలి. ఎంత ఆన్సరు? 1. ఎంత వచ్చింది? 1.3570081. కరెక్టెడ్ టు 3 డెసిమల్స్ అన్నారు కదా, కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే 357 వరకు తీసుకోవాలి. 7 తర్వాత 0గా ఉంది కాబట్టి 7గా వచ్చేయాలి. అంటే ఇక్కడ ఎంత రాయాలి? 3 మైనస్ 1.357 తీసుకోవాలి. అర్థమైందిరా? సో ఇప్పుడు మనకి పాయింట్ ఇక్కడ కరెక్టెడ్ టు 3 డెసిమల్స్ అన్నారు కాబట్టి 7 దగ్గర కట్ చేసేవచ్చు మనం. 7 తర్వాత 0గా ఉంది కాబట్టి 7 7గానే తీసుకోవాలి.
సో 1.357. ఇప్పుడు మనం ఏం చేయాలి? 3 మైనస్ 1.357 1.643 గ్రేటర్ దెన్ 0. therefore రూట్ ఏమొచ్చింది? ఒకటి లెస్ దెన్ 0, ఒకటి గ్రేటర్ దెన్ 0. therefore రూట్ లైస్ బిట్వీన్ 0 and 1. రూట్ లైస్ బిట్వీన్ 0 and 1. రూట్ లైస్ బిట్వీన్ 0 and 1. ఇప్పుడు ఇటరేషన్ స్టార్ట్ చేయాలి. ఇటరేషన్ 1. ఇటరేషన్ 1లో ఏం తీసుకోవాలి? x0 ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకోవాలి, x1 ఈక్వల్ టు 1 తీసుకోవాలి, x2 ఫైండ్ చేయాలి. x2 అంటే ఏంటన్నా? యావరేజ్ తీసుకోవాలి. x0 ప్లస్ x1 బై 2 1/2 0.5. ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి? f ఆఫ్ 0.5 ఫైండ్ చేయాలి. ఓకే ప్రాసెస్. సో ఏమొస్తుంది? 3 ఇంటూ 0.5 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ 0.5. అంతే కదమ్మా? x బదులు 0.5. సో ఫస్ట్ మనం ఇక్కడ దగ్గర రాయండి. చూడండి ఇప్పుడు. సో ఇక్కడ సో f ఆఫ్ 0.5 ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 0.5 3 ఇంటూ 0.5 ఎంత? 1.5 మైనస్ ఇదంతా ఒకేసారి మనం కాలిక్యులేట్ చేసేద్దాం. ఫస్ట్ స్క్వేర్ రూట్ బ్రాకెట్ ఓపెన్ చేయాలి, లేదంటే ఈ సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. 1 ప్లస్ సైన్ 0.5 మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేసేయాలి. ఎంత వచ్చిందమ్మా? 1.216 వచ్చింది. మనం కరెక్టెడ్ టు 3 డెసిమల్స్ అన్నారు కాబట్టి ఇక్కడ దాకా తీసుకోవాలన్నమాట. పాయింట్ తర్వాత 3 ప్లేసెస్. 6 తర్వాత 3 ఉంది కాబట్టి 6గా ఉంచేయాలి. 6 తర్వాత 5 కానీ 5 దాటి కానీ ఉంటుంది, 7గా తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి? 1.216 తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏం రాయాలమ్మా? 1.5 మైనస్ 1.216 0.284 గ్రేటర్ దెన్ 0. సో గ్రేటర్ దెన్ 0 వచ్చింది కాబట్టి రూట్ లైస్ బిట్వీన్ ఏం చెప్పచ్చు? చూడండి ఇక్కడ ఫస్ట్ ఇటరేషన్లో గ్రేటర్ దెన్ 0 వచ్చింది 0.5. దీని మీద ఉంది కూడా గ్రేటర్ దెన్ 0నే కాబట్టి ఒక గ్రేటర్ దెన్ ఒక లెస్ దెన్ మధ్యలో రూట్ ఉంటుంది. లెస్ దెన్ ఎక్కడ ఉంది? 0. గ్రేటర్ దెన్ 0.5కి గ్రేటర్ దెన్ వచ్చింది కాబట్టి రూట్ లైస్ బిట్వీన్ ఏమని రాయాలంటే ఇక్కడ f ఆఫ్ 0 లెస్ దెన్ 0, f ఆఫ్ 0.5 గ్రేటర్ దెన్ 0. therefore రూట్ లైస్ బిట్వీన్ 0 and 0.5. చూడండి తగ్గింది కదా? 0కి 0.5కి మధ్యన రూట్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇటరేషన్ 3 చేయాలి. అర్థమవుతుందమ్మా ఏం చేస్తున్నామో? ఇటరేషన్ 3. ఇటరేషన్ 2 x0 ఈక్వల్ టు 0, x2 ఈజ్ ఈక్వల్స్ టు 0.5. అవునామా? సో ఇప్పుడు x3 యావరేజ్ 0 ప్లస్ 0.5/2 అంటే 0.5/2. సో 0.5/2 ఎంత? 0.5 డివైడెడ్ బై 2 0.25. సో f ఆఫ్ 0.25. సో 3 ఇంటూ 0.25 3x మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ x సైన్ 0.25. అంతే కదా? సో చూడండి 3x మైనస్ రూట్ 1 ప్లస్ సైన్ x. సో ఇప్పుడు 3 ఇంటూ 0.25 ముందు చేసేద్దాం. 3 ఇంటూ 0.25 ఎంతమ్మా? 0.75 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ 0.25. ఇక్కడ డైరెక్ట్గా సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 0.75 మైనస్ ఇప్పుడు ఎంత చూద్దాము? స్క్వేర్ రూట్ పెట్టిన తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేసి ఏమంటే రాయాలమ్మా? 1 ప్లస్ సైన్ 0.25 బ్రాకెట్ క్లోజ్ చేసేయాలి. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంతమ్మా? 1.116872 వచ్చింది. కరెక్టెడ్ టు 3 డెసిమల్స్ అన్నారు కాబట్టి ఇక్కడ దాకా తీసుకోవాలి. సో ఇప్పుడు 1.11 తర్వాత 8 ఉంది కాబట్టి 6ని మనం 7గా తీసుకోవాలి. సో 1.117. సో 0.75 లోంచి
1.117 తీసేయండి, మైనస్ 0.367 లెస్ దెన్ 0 వచ్చింది. అర్థమైందమ్మా? సో ఇక్కడ లెస్ దెన్ వచ్చింది, లెస్ దెన్ మీద గ్రేటర్ దెన్ 0.5 ఉంది. సో రూట్ లైస్ బిట్వీన్ 0.25 అండ్ 0.5 తీసుకోవాలి. అక్కడ దాకా వస్తుంది. Therefore, ఏమంటారు ఇక్కడ f of 0.25 less than 0, దీని మీద గ్రేటర్ దెన్ ఉంది. f of 0.5 greater than 0. Therefore, root lies between 0.25 and 0.5. లెస్ వాల్యూ ముందు రాయాలి, హైయెస్ట్ వాల్యూ తర్వాత రాయాలి. ఈ రెండు మధ్య రూట్ ఉంది. 0.25 చిన్నది, 0.5 పెద్దది. సో ఈ మధ్యలో రూట్ ఉంటుందని రాయాలి. అది ఇటరేషన్ 2. ఇప్పుడు మనం ఇటరేషన్ 3 చేయాలి. ఇప్పుడు ఇటరేషన్ 3. ఇటరేషన్ 3లో ఏం చేయాలి? మళ్ళీ x1 అది 0.25, x3 x2 0.5. ఇప్పుడు మనం x3 ఫైండ్ చేయాలి. x4 ఇది x3, ఇది x2, అంతేనా? x1 0.5, x1 0.5, x2 0.25. అక్కడ ఏం తీసుకున్నామో చూడండి, అలా తీసుకోండి పర్లేదండి. సో x4 ఈక్వల్ టు 0.25 ప్లస్ 0.5/2. అక్కడ ఏం తీసుకున్నామో తీసుకోండి, నేను చెప్పేశాను కదా, ఎలా తీసుకున్నా పర్లేదులేండి, అక్కడ ఏం తీసుకుంటే తీసుకోండి. సో 0.25 ప్లస్ 0.5 ఈజ్ ఈక్వల్స్ టు డివైడెడ్ బై 2, 0.375. 0.375. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలామంది ఎంత చేస్తారంటే మొత్తం ఒకేసారి చేసేద్దామని 0.25 ప్లస్ 0.5 డివైడెడ్ బై 2 అని రాసేస్తారు. ఆన్సర్ తప్పు వస్తుంది. అర్థమైంది? మొత్తం ఒకేసారి మీరు చేయాలనుకున్నారనుకోండి, బ్రాకెట్ ఓపెన్ చేసి ముందు న్యూమరేటర్ రాశారు 0.25 ప్లస్ 0.5 అని రాసి బ్రాకెట్ క్లోజ్ చేసేయాలి. అప్పుడు డివైడెడ్ బై పెట్టి 2 రాయాలి. అప్పుడు మనకు ఆన్సర్ 0.375 వస్తుంది. మీరు మొత్తం ఒకేసారి చేయొచ్చు, కానీ బ్రాకెట్స్ కరెక్ట్గా యూజ్ చేస్తే ఒకేసారి చేసిండి. చేయలేకపోతే డినామినేటర్ న్యూమరేటర్ చేసి అప్పుడు బై చేయండి. ఇది x4. ఇప్పుడు f ఆఫ్ 0.375 ఏమొస్తుంది? 3 ఇంటూ 0.375 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 3 sin x కదా, 1 ప్లస్ sin x 3 sin x 1 ప్లస్ sin x. సో 1 ప్లస్ sin ఎంత వస్తుంది? 0.375 రాశారు కదా, sin 0.375 1 ప్లస్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది కూడా మొత్తం ఒకేసారి చేసేవచ్చు, కానీ సపరేట్ దేని చేయండి. సో ఫస్ట్ ఏం చేయాలి? 3 ఇంటూ 0.375, 3 ఇంటూ 0.375 1.125 మైనస్ దాని కోసం చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ బ్రాకెట్ ఓపెన్ చేసి 1 ప్లస్ సైన్ 0.375 బ్రాకెట్ క్లోజ్ చేయాలి. ఎంత వచ్చిందమ్మా? 1.1688 వచ్చింది. కరెక్ట్ టు 3 డెసిమల్స్ అన్నారు కాబట్టి ఇక్కడ దాకా తీసుకోవాలి. 8 తర్వాత 8 ఉంది కదా, కాబట్టి 9గా తీసుకోవాలి. సో 1.169. సో ఎంత వస్తుందమ్మా ఆన్సర్? 1.125 నుంచి 1.169 తీసేయాలి, మైనస్ 0.044 లెస్ దెన్ 0.
లెస్ దెన్ 0 వస్తుంది. మళ్ళీ దీనిపైన లెస్ దెన్ 0ని, దాని మీద ఉన్న గ్రేటర్ దెన్ 0 తీసుకోవాలి. అర్థనా? therefore ఏం రాయాలి? f of 0.375 less than 0, దీని మీద ఉన్న గ్రేటర్ దెన్ 0, f of 0.5 greater than 0. therefore root lies between 0.375 and 0.5. లెస్ ముందు రాయాలి, హైయర్ తర్వాత రాయాలి. ఆ రెండు మధ్య రూట్ ఉంటుందో చాలా. అర్థమైందా? ఏమైనా అర్థమవుతుందా? ఇప్పుడు ఇటరేషన్ 4 అలా ఎన్నిసేపు అన్నారు లెక్కలో? ఇవ్వలేదు వాడు. ఇవ్వలేనప్పుడు ఎక్కడైతే ఈక్వల్ వస్తున్నాయో చూసుకోవాలి. ఇటరేషన్ 4లో దేని మధ్య రూట్ ఎక్స్ అవి మీరు రాసుకోండి. ఆ రూట్లు ఏంటి అవి? సో 0.5కి 0.375కి మధ్యన కదా ఉంది. ఇప్పుడు మనం x5 ఫైండ్ చేయాలి. అవునమ్మా? x5 is equals to ఏం రాయాలి? 0.5 ప్లస్ 0.375 డివైడెడ్ బై 2 యావరేజ్ తీసుకోండి. సో 0.5 ప్లస్ 0.375 ఈక్వల్ టు 0.875 డివైడెడ్ బై 2, 0.4375. 0.4375 అర్థమవుతుందమ్మా? సో ఇప్పుడు ఏం కదా మనం f of 0.4375 ఫైండ్ చేయాలి. సో 3 into 0.4375 minus square root of 1 plus sin 0.4375 చేసేయండి. సో 3 into 0.4375 ఎంత వస్తుందమ్మా? 1.3125. కానీ ఇక్కడ కరెక్టెడ్ టు 3 డెసిమల్స్ కాబట్టి 1.3125 ఏమని రాయాలి? 3 అని రాయాలి. 3 మైనస్, సో ఇక్కడ ఏమొస్తుంది చూద్దాం. ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ బ్రాకెట్ ఓపెన్ చేసి 1 ప్లస్ సైన్ 0.4375 అది బ్రాకెట్ క్లోజ్ చేయాలి. ఎంత వచ్చింది మా ఆన్సర్? 1.19317. కరెక్టెడ్ టు 3 డెసిమల్స్ అన్నారు కదా. సో 1.193 వరకు 3 తర్వాత 1 ఉంది కాబట్టి 3 అలా వదిలేయాలి. సో ఎంత వస్తుంది ఆన్సర్? 1.193. ఎంత? 1.193. సో ఇక్కడ 1 ఎంత ఫస్ట్ వస్తుంది? 1.313 మైనస్ 1.193, 0.12 గ్రేటర్ దెన్ 0. సో గ్రేటర్ దెన్ 0 వచ్చింది కాబట్టి దీనిపైన లెస్ దెన్ 0ని రూట్ లైస్ బిట్వీన్ వస్తుంది. therefore ఇక్కడ ఏం రాయాలి? f of 0.4375 గ్రేటర్ దెన్ 0, దీని మీద లెస్ దెన్ 0 ఏంటి? f of 0.375 less than 0. therefore root lies between 0.375 and 0.4375. that's fine. 4375 ని రౌండింగ్ ఆఫ్ చేస్తున్నాం 3 డెసిమల్స్ 438 అలా రౌండింగ్ ఆఫ్ చేసాం. ఎందుకంటే కరెక్టెడ్ టు 3 డెసిమల్స్ అన్నారు కదా. 4375 5 ఉంది కాబట్టి 8గా తీసుకోవాలి. 438. అర్థమవుతుందా ఏనా? నెక్స్ట్ ఇటరేషన్ 5. సో ఇటరేషన్ 5 ఇటరేషన్ 5లో ఆ ఎక్స్ఎల్ మీరు రాసుకోండి ఏంటో. సో ఇప్పుడు మనం x6 కట్టాలి. x6 ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్
0.375 ప్లస్ 0.438/2 అంతేనామా. సో యావరేజ్ తీసుకోండి. 0.375 ప్లస్ 0.438 ఈక్వల్ టు డివైడెడ్ బై 2. 0.4065 0.4065 కరెక్ట్ టు 3 డెసిమల్స్ అన్నారు కాబట్టి ఇక్కడ దాకా తీసుకోవాలి. కానీ 6 తర్వాత 7 కదా ఉంది కాబట్టి 6ని 7గా తీసుకోవాలి. 0.407 ఇక్కడ 7 కాబట్టి 7 తీసుకోవడం కాదు, 5 కానీ 5 దాటిగానే ఉంటుంది, ఇంకోటి యాడ్ చేయాలి. 0.407. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి? ఎఫ్ ఆఫ్ 0.407 ఫైండ్ చేయాలి. ఏమొస్తుందమ్మా? 3x 3 into 0.407 మైనస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ 0.407 అంతేనామా. సో ఏమొస్తుంది ఆన్సర్? 3 into 0.407 1.221 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బ్రాకెట్ ఓపెన్ చేసి 1 ప్లస్ సైన్ 0.407 బ్రాకెట్ వచ్చేసేయాలి. ఎంత వచ్చిందమ్మా? 1.18146 వచ్చింది. మనం కరెక్ట్ టు 3 డెసిమల్స్ చేసిన తర్వాత ఇక్కడ 4 ఉంది కాబట్టి 1 and 1 అవే వదిలేయాలన్నమాట. అప్పుడు ఏమొస్తుందమ్మా? సేమ్ వస్తుంది ఆన్సర్ 1.181 వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? 1.221లోంచి 1.181 సపరేట్ చేసేయాలి. సారీ 1.221లోంచి 1.181 సపరేట్ చేసేస్తే 0.04 గ్రేటర్ దెన్ 0. దేర్ఫోర్ పాజిటివ్ వచ్చింది. దీని మీద పాజిటివ్, దీని మీద కూడా పాజిటివ్ వాల్యూ వచ్చింది, దాని మీద నెగిటివ్ తీసుకోవాలి. అంటే 0.375 పడింది. దేర్ఫోర్ రూట్ లైస్ బిట్వీన్ ఇప్పుడు ఏం రాయాలి మనం? సో మనం ఏం రాయాలి? ఎఫ్ ఆఫ్ 0.407 గ్రేటర్ దెన్ 0, ఎఫ్ ఆఫ్ 0.375 less than 0. Therefore, root lies between 0.407 and 0.375. రివర్స్లో రాయండి. 0.375 and 0.407. నెక్స్ట్ ఇటరేషన్ 6. అలా ఎంతవరకు చేయాలి? ఈక్వల్గా వచ్చేంత వరకు చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇటరేషన్ 6 x7 ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ తీసుకోవాలి. 0.375 ప్లస్ 0.407/2 అంతేనామా. సో యావరేజ్ ఎలా తీసుకోవాలి? 0.375 ప్లస్ 0.407 ఈక్వల్ టు 0.782 డివైడెడ్ బై 2 0.391. 0.391. ఇప్పుడు ఏం కట్టాలి? ఎఫ్ ఆఫ్ 0.391 ఈజ్ ఈక్వల్స్ టు 3 into 0.391 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ 0.391. సో ఇప్పుడు ఏమొస్తుంది? 3 into 0.391 ఎంత ఆన్సర్? సారీ 3 into 0.391 1.173. 1.173 మైనస్ రూట్ ఆఫ్ సారీ ఇదంతా ఒకేసారి రాసేద్దాము. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ 0.391 బ్రాకెట్ క్లోజ్.
1.175 5 2 వచ్చింది, తర్వాత 2 ఉంది, యాక్చువల్గా 2 ఉంది కాబట్టి ఇక్కడ ఆపేస్తాం. సో 1.173 మైనస్ 1.175 మైనస్ 0.002. యాక్చువల్గా కాలిక్యులేటర్ ఏమొచ్చింది, -2 × 10⁻³ అని వచ్చింది, వచ్చిందా? సో దీనికి మైనస్ కాబట్టి డెసిమల్ తీసుకురావాలి, ఫస్ట్ది సెకండ్ థర్డ్ అంటే 0 పెట్టుకోవాలి. సో -0.002 1 2 3 అదే లెస్ దెన్ 0 వచ్చింది. therefore దీని మీద గ్రేటర్ దెన్ 0, రూట్ లైస్ బిట్వీన్ ఇది లెస్ దెన్ 0 కదా, 0.391 అండ్ దీని మీద ఉన్న గ్రేటర్ దెన్ ఏంటి 0.407 రాసుకో. అర్థమైందమ్మా? నెక్స్ట్ ఇటరేషన్ 7. మనకి తప్పు చేసినామో రైట్ చేసినామో తెలిసిపోతుంది, అలా తగ్గిపోతున్నాయి చూడండి, ఇన్ బిట్వీన్ వాల్యూస్ తగ్గుతున్నాయి, ఇది గమనించుకోవచ్చు. నెక్స్ట్ ఇటరేషన్ 6 7 x8 is equals to average of 0.391 plus 0.407/2 అంతేనామా? సో ఏమొస్తుంది, 0.391 plus 0.407 equal to divided by 2, 0.399 0.399. So f of 0.399. So 3x minus root 1 plus sin x kada, 3 into 0.399 minus root of 1 plus sin 0.399 that equal to 3 into 0.399. Syntax 3 into 0.399 1.197 minus అది మొత్తం कैसे చేద్దాం, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ 0.399. అచ్చా సింటాక్స్ సార్ వచ్చిందమ్మా, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ 0.399 1.1783 వచ్చింది. కరెక్ట్ టు 3 డెసిమల్స్ కాబట్టి 8 తర్వాత 3 ఉంది కాబట్టి 3 నెగ్లెక్ట్ చేసింది అంతే. సో ఇప్పుడు ఈ రెండింటిని సపరేట్ చేద్దాము. 1.197 మైనస్ 1.178 0.019 అదమ్మా, గ్రేటర్ దెన్ 0. సో గ్రేటర్ దెన్ 0 వచ్చింది కాబట్టి దీని మీద లెస్ దెన్ 0 చోటకి వెళ్ళాలి. therefore ఇదేం రాయాలి, f of 0.399 గ్రేటర్ దెన్ 0, దీని మీద లెస్ దెన్ ఏమొచ్చింది, f of 0.399 మనకి లెస్ దెన్ 0 వచ్చింది, 391కి. therefore root lies between రూట్ దేని మధ్య ఉంది 0.391 and 0.399. చూసారా అలా తగ్గిపోతుంది, అంటే ఈ రెండు మధ్య రూట్ ఉంది, అంటే మన దగ్గరికి వస్తాం అదే. ఇప్పుడు యావరేజ్ మళ్ళీ రాశారమ్మా. నెక్స్ట్ ఈక్వేషన్ నెంబర్ 8. ఈ నెంబర్ని మీరు ఇచ్చుకోండి సరిగ్గా, నేను మర్చిపోతున్నాను. 7 8 x8
నెంబరింగ్ సరిగ్గా మీరు ఇవ్వండి, మరి నేను చెప్పేసినప్పుడు మర్చిపోతున్నాను ఏమి ఇస్తాం. నెక్స్ట్ 0.391 ప్లస్ 0.399/2. సో 0.391 చూడండి, 0.391 ప్లస్ 0.399 ఈక్వల్ టు డివైడెడ్ బై 2, 0.395. 0.395. సో 0.395 వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, ఎఫ్ ఆఫ్ 0.395 ఫైండ్ చేస్తే 3 ఇంటూ 0.395 మైనస్ రాయాలి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ 0.395. చూద్దాం ఏమొస్తుందో. 3 ఇంటూ 0.395 ఈక్వల్ టు 1.195 మైనస్ రూట్ ఆఫ్ ఇదంతా ఒకేలా చదువుదాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ 0.395 1.1767 వచ్చింది. కరెక్టెడ్ టు 3 డెసిమల్స్ కాబట్టి 6 తర్వాత 7 ఉంది కాబట్టి దీన్ని 7గా రాయాలి. 7 రాయాలి. 1.185 మైనస్ 1.177. సో 8 ఇంటూ 10⁻³ అంటే ఎంత, 0.008. యాక్చువల్గా కాలిక్యులేటర్లో 8 ఇంటూ 10⁻³ అని ఆన్సర్ వచ్చింది చూడండి. అప్పుడు పాయింట్ యువతకు తీసుకురావాలి. ఆల్రెడీ ఒకటి ఉంది, రెండో 0, మూడో 0 పెట్టుకుంటే ఆన్సర్. సో గ్రేటర్ దెన్ 0 పాజిటివ్ వచ్చింది మళ్ళీ. therefore f ఆఫ్ 0.395 పాజిటివ్. దీని మీద నెగిటివ్ ఏంటి, f ఆఫ్ 0.391 నెగిటివ్, అంతే కదా. therefore root lies between 0.391 and 0.395. 99 కాదు, 0.391 395 ఇంకా దగ్గర వచ్చింది చూడండి రూట్. ఇంకా దగ్గరికి వస్తుంది రూట్, ఇంకా దగ్గరికి వస్తుంది ఆన్సర్, దగ్గరికి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇటరేషన్ 8. ఇటరేషన్ 8 ఇటరేషన్ 8లో సో x9 ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ తీసుకోవాలి. 0.395 ప్లస్ 0.391 ప్లస్ 395/2. తప్పు చేసాం ఇక్కడ. ముందు ఇటరేషన్ చూడండి, రాంగ్ వచ్చింది. ముందు ఇటరేషన్ ఒకసారి చూడండి. 0.395కి పైకేనా 3 ఒకసారి చెక్ చేయండి. f ఆఫ్ 0.395 3 ఇంటూ 0.395 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ 0.395. సో చేయండి అమ్మా, ఇది రాంగ్ చేసినట్టున్నా నేను. త్రీ ఇంటూ 0.395 1.185 minus square root of 1 plus sin 0.395 1.177 కరెక్టే కదా.
ఎంత వస్తుంది అప్పుడు 1.185 మైనస్ 1.177. వీళ్ళకి ఆన్సర్ ఇలా వచ్చింది. చూడండి టెక్స్ట్ బుక్లో రాగిస్తున్నాడు 0.08 మరి మీరు ఒకసారి చెక్ చేయండి. గ్రేటర్ దెన్ 0. therefore రూట్ లైస్ బిట్వీన్ దీని మీద ఉన్న గ్రేటర్ దెన్ ఏంటి లెస్ దెన్ 0.391 అండ్ 0.395 తప్పించారమ్మా టెక్స్ట్ బుక్లో. మీరు ఒకసారి చెక్ చేసి చేయండి. మనం చేసింది రైటే. నెక్స్ట్ సో మనం ఏం చేయాలి? నెక్స్ట్ ఇటరేషన్ 9 x10 is equals to average 0.391 plus 0.395 by 2. So 0.391 plus 0.395 equal to divided by 2. 0.393 ఓకేనా. ఇప్పుడు f ఆఫ్ 0.393 చేయాలి. 3 into 0.393 మైనస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ 0.393 చేద్దాం ఇది. సో 3 into 0.393 1.179 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బ్రాకెట్ ఓపెన్ చేసి 1 ప్లస్ సైన్ 0.393 1.1759 వచ్చింది కాబట్టి 1.175 వచ్చింది కాబట్టి 5ని 6 అని తీసుకోండి. 176 1.179 1.176 1.179 మైనస్ 1.176 0.003 గ్రేటర్ దెన్ 0 కాబట్టి therefore రూట్ లైస్ బిట్వీన్ రూట్ దేని ఏమని ఉంటుంది గ్రేటర్ దెన్ పాజిటివ్కి మీద నెగిటివ్ 0.391 అండ్ 0.393 రాస్తాం. ఇప్పుడు యావరేజ్ తీసుకోండి. నెక్స్ట్ ఇటరేషన్ 10 x11 ఏం తీసుకోవాలి? 0.391 ప్లస్ 0.393 బై 2. 0.391 ప్లస్ 0.393 equal to divided by 2. 0.392 ఓకేనా. సో ఇప్పుడు f ఆఫ్ 0.392 సో ఏమొస్తుంది 3 into 0.392 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ 0.392. సో 3 into 0.392 ఈక్వల్ టు 1.176 minus square root of 1 plus sin 0.392 1.1756 వచ్చింది. 1.1756ని 6 అని తీసుకోండి. ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చిందంటే 1.17560 వచ్చింది. కరెక్టెడ్ టు 3 డెసిమల్స్ అన్నారు కాబట్టి 1.175 తర్వాత 5 దాటింది కాబట్టి 6గా తీసుకోండి. సో దీని ఆన్సర్ అంతా 0. అర్థమైందా? సో ఇక్కడ రెండు ఈక్వల్ అయిపోయి 0 వస్తుంది అంటేనా. అంటే ఇది పాజిటివ్ అవ్వలేదు నెగిటివ్ అవ్వలేదు 0 వచ్చింది కాబట్టి ఇదే రూట్గా తీసుకోవాలి.
అంటే దీని నెక్స్ట్ కూడా మళ్ళీ ఇదే అవుతుంది. అర్థమైందా? ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ చెప్పలేకపోయాం మనం, కాబట్టి therefore రిక్వైర్డ్ రూట్ ఈజ్ రిక్వైర్డ్ రూట్ అంటే మనకి దగ్గర దగ్గర వస్తుంది కాబట్టి 0.392 రాసుకోండి. నెక్స్ట్ అర్థమైంది ఏదైనా హోంవర్క్ చేయండి. సమ్ ఇది కాసు. రేపు మళ్ళీ బైసెక్షన్ మెథడ్ లాగ్ చెప్తాం, లాగ్ ఫంక్షన్ అక్కడతో బైసెక్షన్ మెథడ్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి నెక్స్ట్ మెథడ్కి వెళ్దాము. నెక్స్ట్ రాయండి హోంవర్క్. ఫైండ్ ది రూట్ బై యూజింగ్ బైసెక్షన్ మెథడ్. Bisection method. Find the real root of f of x is equals to x minus cos x is equals to 0. Corrected to 2 decimal points, 2 decimal places. ఈ 2 డెసిమల్ ప్లేసెస్ కట్ చేయడం రావాలి మీకు జాగ్రత్తగా. కరెక్టెడ్ టు 2 డెసిమల్ ప్లేసెస్. మెజర్ ఇన్ రేడియన్స్లో మెజర్ చేయమన్నారు. ఆన్సర్ ఏమి ఇచ్చారంటే వీళ్ళు 0.738 ఇచ్చినారు. 7388 ఇచ్చారు. సో కరెక్టెడ్ టు 2 డెసిమల్స్ కాబట్టి 0.74 వస్తుంది ఆన్సర్. ఓకేనమ్మా, చేయండి. టెక్స్ట్ బుక్లో ఆన్సర్ గురించి ఆలోచించకండి, కొన్ని తప్పులు ఉంటాయి టెక్స్ట్ బుక్లో. అలాంటి మీరు కూడా ప్రత్యక్షంగా చూసారు కదా టెస్ట్ రాంగ్స్ ఉన్నాయని. సో ఇది అర్థమైందా? రేపటితో మనకి బైసెక్షన్ మెథడ్ ఇంకో క్లాస్తో అవుతుంది. ఇంకోటి మనకి లాగ్ ఫంక్షన్ ఉండిపోయింది. లాగులో ఇస్తే ఎలా చేయాలో రేపు చెప్పుకుందాం. ln వేరు, లాగ్ వేరు. లాగ్ అంటే బేస్ 10, ln అంటే బేస్ E. అర్థమైందమ్మా? థ్యాంక్ యూ.